వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 ఉదయకాల సమయంలో యెషయా గ్రంథం 65వ అధ్యాయము 24వ వచనం. ద బుక్ ఆఫ్ ఐజయా 25th chapter verse 65th chapter verse 24. 65-24 చదువుతున్నాను. వారికి ఇలాగు జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. ప్రియులారా, దేవాది దేవుడు రక్షకుడు ప్రభువుకున్న ఒక గొప్ప అలవాటు, ఆయన లక్షణాలు. అందులో గొప్పది, మనం వేడుకొనక మునిపే ఉత్తరం ఇస్తాడు. మన బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా మనుషుల్ని మనం ఏదన్నా ప్రాధేయపడి వేడుకున్నప్పుడు అడిగినప్పుడు వారు సరే అంటారు. తర్వాత చాలా దినాలైనా వారు మనకి సహాయం చేయకపోతే మనం ఒకవేళ మళ్ళీ అడిగితే వాళ్ళు అంటారు, అయ్యో నేను మర్చిపోయాను అని చెప్తారు. కానీ దేవుడు అలా ఎప్పుడు అనే దేవుడు కాదు. నీవు వేడుకొనటం పూర్తవ్వక ముందే, బిఫోర్ అనే మాట, అది దేవుని దగ్గరే తప్ప మరి ఏ మనుషుని దగ్గర సాధ్యం కాదు. దేవాది దేవుడు వేడుకొనక మునిపే ఉత్తరమిచ్చే దేవుడు. నువ్వు బాధపడక ముందే అన్నీ తెలుసుకునే దేవుడు. నీకు సమస్య రాకముందే గ్రహించే దేవుడు. నీ మీదకి కీడు రాకుండా ముందే తప్పించే దేవుడు. ఇంత గొప్ప దేవుడు ఉంటే ఇంకా నువ్వు ఎందుకో దిగులు పడుతూ, వేదన పడుతూ, ఇంకా బాధపడుతూ నిరుత్సాహపడుతున్నావేమో. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగిన నీవు ధైర్యంగా ఉండాలి తప్ప ఎన్నడూ కూడా అధైర్యం కలిగి ఉండకూడదు. అందుకని ఇక్కడ వారు వేడుకొనక మునుపే అని దేవుడు చెప్తున్నాడు. దేవుని యొక్క లక్షణాలు చాలా గొప్పవి. ఆయన మన పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉంటాడంటే, ఒక రకంగా చెప్పాలంటే, మనము ప్రార్థన చేయటానికి సిద్ధపడక ముందే ఆయన వినటానికి సిద్ధపడతాడంట. మనము ప్రార్థనకు ముందు రాకముందే ఆయన వినటానికి ముందే వస్తాడంట. కాబట్టి దేవుని దగ్గర అన్నీ కూడా బిఫోర్ 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 అనే మాటలే మనం చూస్తున్నాం. కానీ మానవుడి దినాన మనకి ఏది చేయాలన్నా డిలే డిలే డిలే, ఇదే మనం చూస్తున్నాం. దేవాది దేవుడు ఆయన మనకు మునిపే ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు దేని గురించి బాధపడుతున్నావో, వేదన పడుతున్నావో, దేని గురించి ఆలోచిస్తున్నావో, ప్రభు అంటున్నాడు, నువ్వు వేడుకొనక మునిపే నీకు ఉత్తరం ఇస్తాను. ఇది మనం చూసినట్లయితే ఇక్కడ 7 మెట్లు ఉన్నాయి. దేవుడు మునుపే, బిఫోర్ అనే మాట. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట అంటున్నాడు, మీరు అడుగక మునుపే. చాలు చాలు, అడుగక మునుపే. ఎంత గొప్ప దేవుడు అండి. బిఫోర్ యూ ఆస్క్, నువ్వు అడగక మునిపే. చాలాసార్లు మనం ఎంత తల్లిదండ్రులు మనకున్నప్పటికీ కూడా అడగకుండా అమ్మ అన్నం పెట్టదు, నాన్న కూడా అడగకుండా మన అవసరం ఆయన తీర్చాడు. ఎవరేమైనప్పటికీ కూడా మనం అడిగిన తర్వాతే కానీ ఒక్క దేవుని దగ్గరే అడగక మునుపే. మునుపే, ఎర్లియర్ అనే ఈ బిఫోర్ అనే ఈ సందర్భంలో మొట్టమొదటిది. ఏదైనా దేవుడు నువ్వు అడగక మునిపే నీకు అక్కర ఏంటో ఆయనకు తెలుసు. నువ్వు అడగక మునిపే ఏమో అడుగుతున్నావో తెలుసు. అలాగ ఆయనకు తెలుసు కదా అని నువ్వు అడగకుండా ఉండటం చేయకూడదు, అడగటం మానకూడదు. కాబట్టి మొట్టమొదటిగా అడగక మునిపే ఆయన తెలుసుకునే దేవుడు. రెండవది, మునిపే, బిఫోర్ అనే మాటలో
మనం చూస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయము 25వ వచనము. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునుపే యేసు ఆ సంగతి కాబట్టి చాలు. రెండవది మనం చూస్తే మాటలాడక మునుపే, బిఫోర్ యూ టాక్. ఎంత బాగుందండి! బిఫోర్ యూ ఆస్క్, రెండవది బిఫోర్ యూ టాక్. నువ్వు దేవునితో మాట్లాడక ముందే నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో ఆయనకి తెలుసు. నువ్వు దేవునితో మాట ప్రారంభించక ముందే ఏ సమస్య గురించి, ఏ బాధ గురించి, ఏ ఆలోచన గురించి నువ్వు మాట్లాడలేకపోతున్నావు, నువ్వు మాట్లాడాలనుకుంటున్నావో దేవుడు తెలుసుకుంటాడు. అందుకని మాట మన నాలుకకు రాకముందే దేవునికి తెలుసు. అందుకని నాలుక మనకు మాట్లాడేటప్పుడు అంట కొన్నిసార్లు దేవుని దగ్గర పర్మిషన్ అడుగుతుందంట. ప్రభువా, నన్ను ఇలా ఉపయోగిస్తున్నారు, మాట్లాడమంటున్నారు, నేను మాట్లాడాలా వద్దా అని నాలుక అడుగుతుంది. ఇది మరి నాలుక అడిగితే ఎందుకండి ఇట్లా చాలామంది మాట్లాడుతున్నారు, ఎందుకు ఇట్లా చాలామంది తిడుతున్నారు, అది దేవుడు అనుమతిస్తున్నాడా అంటే కాదు. ఆ నాలుక మొద్దుబారిపోతా వచ్చింది. ఆ నాలుక మనస్సాక్షి లేని నాలుకగా అయిపోతా వచ్చింది. కాబట్టి ప్రియులారా, నీ నోట మాట రాక మునుపే తెలుసుకునే దేవుడు. ఇది రెండవ మాట. మూడవది చూస్తే ఆయన ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 48వ వచనం. జాన్ 1:48. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువను. ఆ ఆ ఆయన్నడుగగా యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితిని. చాలు. మూడవది చూస్తే పిలవక మునుపే, బిఫోర్ యు కాల్, బిఫోర్ యు ఆస్క్. ఇది మొట్టమొదటిది. రెండవది ఏం చూసాం? బిఫోర్ యు టాక్. మూడవది బిఫోర్ యు కాల్, బిఫోర్ యు ఇన్వైట్. నువ్వు పిలవక మునిపే నువ్వు ఎక్కడున్నావో దేవునికి తెలుసు. నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసు. ఈరోజు శ్రమలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, శ్రమలనే చెట్టు కింద ఉన్నావా, శోధనలనే చెట్టు కింద నలిగిపోతున్నావా, కన్నీరనే చెట్టు కింద కలవరపడుతున్నావా? నువ్వు పిలవక మునిపే తెలుసుకొని నీ దగ్గరికి వచ్చే దేవుడు, నిన్ను ధైర్యపరిచే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు. 4వ మెట్టులో మనం వెళ్తే యోహాను సువార్త 13వ అధ్యాయము 19వ వచనం. యోహాను 13:19 చదువుదాం. జరగక మునుపే మీతో చెప్పుచున్నాను. బిఫోర్ ఇట్ హ్యాపెండ్. జరగక మునుపే. కొన్నిసార్లు కొన్ని నష్టాలు జరిగినప్పుడు, కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాటిని తప్పించటానికి అది జరగక ముందే దేవుడు అనేకసార్లు మనతో మాట్లాడతాడు, అనేకసార్లు మనల్ని హెచ్చరిస్తాడు, అనేకసార్లు దేవుడు మనల్ని అడ్డగిస్తాడు. వద్దు, అటు వెళ్ళొద్దు, ప్రమాదం. కాబట్టి దేవుడు చాలాసార్లు అలా చేసినప్పటికీ కొంతమంది ఆ మాట వినకుండా వెళ్ళి నష్టపోయినారు. అంటే నీ జీవితంలో ఏదో జరుగుతుందని భయపడమాక. కీడు జరుగుతుందని ఇబ్బంది పడుతున్నావా? దాడి జరుగుతుందని భయపడుతున్నావా? ఓడిపోతావని భయపడుతున్నావా? లేదు. అది జరగక మునుపే దేవుడు నీకు చెప్పి నిన్ను తప్పించే దేవుడుగా ఉన్నాడు. ఇది 4వ మాట. 5వ మెట్టులో మనం చూస్తే కీర్తన 139వ కీర్తన 2వ వచనంలో అక్కడేమన్నది? నీవు లేచుట నాకు తెలియను, తలంపు పుట్టక మునుపే. బిఫోర్ యూ థింక్. బిఫోర్ యూ థింక్. నీకు తలంపు పుట్టక మునుపే దేవుడికి తెలుసు. నీ ఆలోచనలు ఎలాంటివి వస్తాయో ఆయనకి తెలుసు. నువ్వు ఏం అనుకుంటున్నావో ఆయనకి తెలుసు. నువ్వు ఏం తలంచం పోతావో ఆయనకి తెలుసు. ఈరోజున నీ ఆలోచన నీకు రాకమునుపే దేవుడికి తెలిస్తే ఈరోజు నువ్వే దేవునికి ఆలోచన చెప్పేస్తావా? అందుకని అంటాడు, నువ్వు మనుష్యుడివై ఉండి దేవునికి కలిగినంత స్వభావం కలిగి ఉన్నట్లుగా నువ్వు అనుకుంటున్నావు.
ఈరోజు నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీకు ఎలాంటి ఆలోచన ఇవ్వాలో ఆయనకు తెలుసు. నీ పరిస్థితిని గురించి ఎట్లా రియాక్ట్ అవ్వాలనుకుంటున్నావా? నీ యొక్క ఇబ్బంది గురించి ఎలా ప్రతిస్పందించాలనుకుంటున్నావా? నీ హృదయంలో ఆ తలంపు పుట్టించేది ఆయనే. అది పుట్టక మునుపే ఆయన ఎరిగే దేవుడు. అందుకని ఒక మాట అంటున్నాడు. యెషయా గ్రంథం 42:9 కూడా ఒక మాట ఉంది. యెషయా 42:9 చదవండి. మునుపటి సంగతులు సంభవించెను గదా, క్రొత్త సంగతులు తెలియచేయుచున్నాను, పుట్టక మునుపే వాటిని ఎంత బాగుందండి. పుట్టక మునుపే, బిఫోర్ దే కమ్. అవి రాకమునుపే, పుట్టక మునుపే దేవుడికి తెలుసు. నీ జీవితంలో తలంపు పుట్టక మునుపే, జరిగే సంగతులు జరగక మునుపే. కాబట్టి దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకు నెగిటివ్గా థింక్ చేస్తూ, ఏదో జరుగుతుందని, ఏదో అయిపోతుందని బాధపడుతూ, వేదన పడుతూ, దేవుని విడిచిపెడుతూ, దేవుని మందిరానికి వెళ్ళకుండా నువ్వు నష్టపోతున్నావేమో ప్రియ సహోదరుడా, సహోదరు అని అంటున్నాడు. తలంపు పుట్టక మునుపే. ఇది 5వదిగా మనం చూస్తున్నాం. 6వది మనం చూస్తే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనములో ఒక గొప్ప మాట చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో ఇర్మియాతో ఏం చెప్తున్నాడంటే, గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్ను, బిఫోర్ యూ ఫామ్, నువ్వు గర్భంలో రూపింపబడక మునిపే ప్రభువుకు తెలుసు. ఈ రోజున నిన్ను చూసి నువ్వు బాధపడుతున్నావు, నీ అనారోగ్యాన్ని చూసి దిగులు పడుతున్నావేమో. ప్రభువుకు తెలియదా? నువ్వు గర్భంలో రూపింపబడక మునుపు ఈ అనారోగ్యం ఉందా, ఈ నీరసం ఉందా, ఈ బాధ ఉందా, ఈ వేదన ఉందా? ప్రభువుకు తెలుసు నువ్వు ఎలా ఉన్నావో. ఎలాగ ఉందో అలాగే దేవుడు తీసేస్తాడు. ఎలాగ వచ్చిందో అది అట్లా వెళ్ళిపోతుంది. దీని కొరకు నువ్వు చింతిస్తూ, దిగులు పడుతూ, బాధపడుతూ, ఎందుకు నా జీవితం ఇలా అయిపోయిందని చెప్పని నువ్వు వేదన పడితే, ప్రభు అన్నాడు, ఎవడునూ చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోలేడు. ఎవరూ కూడా తన తల వెంట్రుకలు తనకు తాను తెల్లగా కానీ నల్లగా కానీ చేసుకోలేడు. సమస్తము నా ఆధీనంలో ఉందని దేవుడు ఇంత అభయమిస్తుంటే ఇంకా ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు ప్రియ బిడ్డ? అందుకనే అంటున్నాడు ఇక్కడ, నీవు రూపింపక మునిపే, నీవు నాకు తెలుసు, రూపింపక మునిపే. 7వది చూస్తే మన వాక్య భాగమే. యెషయా గ్రంథం 65:24లో వారు వేడుకొనక మునుపే, బిఫోర్ దే ఆస్క్, వారు వేడుకొనక మునుపే, బిఫోర్ దే ప్రే. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని దగ్గర ఉన్న ఆ శ్రేష్టమైన దీవెన మునుపే, మునుపే, బిఫోర్. మనుషులు ఆఫ్టర్ అంటారు, మనుషులు లేటర్ అంటారు, మనుషులు డిలేడ్ అని అంటారు. నీ దేవుడు నీ సమస్య గురించి ఆలస్యం చేసే దేవుడు కాదు. నీ కన్నీళ్ళ గురించి ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు. నీకు సహాయం చేస్తాడు. అయితే దేవుడు చేస్తాడు కదా అని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. యోనా అదే చేశాడు. నీవు నీనివే పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పు అంటే యోనా అనుకున్నాడు, నేను వెళ్ళినా వెళ్ళకపోయినా, నేను చెప్పినా చెప్పకపోయినా దేవుడు మంచివాడు కాబట్టి ఆ శిక్ష వాళ్ళ మీదకి రాదు అనుకున్నాడు. అది చాలా పొరపాటు ఆలోచన. అది రాకుండా దేవుడు ఆపగలడు, కానీ ఆ విషయంలో నీ ప్రయత్నం అనేది నువ్వు చేయాలి. యోనా వెళ్ళాలి, ప్రకటించాలి. ఇది దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం, దేవుని ఏర్పాటు, దేవుని పద్ధతి. నీ జీవితంలో కూడా అన్న మంచి జరగాలనుకుంటే అదే జరిగిద్దిలే, దేవుణ్ణి అడగాల అనుకోవద్దు. ఏది జరిగినా, జరిగేది దేన్ని ఆపలేమో, అది జరిగిద్ది, ప్రార్థన చేయాలా అనుకుంటున్నావేమో. ప్రియ సహోదరి, నీ పద్ధతిలో కాదు, దేవుని పద్ధతిలో ఆలోచించటం ప్రారంభించు. ప్రియ సహోదరుడా, నీ సొంత విధానం కాదు, దేవుని విధానంలోకి నువ్వు రా. నీ వంతు నువ్వు చెయ్యి. నువ్వు అడగాలి అని ఆలోచించుకొని, ఆలోచనతో నువ్వు అడగక మునిపే. కాబట్టి ఉదయకాల సమయంలో
7 విషయాలు మనం చూసాం. కాబట్టి ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం, వారు అడగక వేడుకొనక మునుపే వారికి ఉత్తరం ఇస్తాను. కాబట్టి వేడుకొనక మునిపే సహాయం చేసే దేవుడు. మొట్టమొదట అడగక మునిపే సహాయం చేస్తాడు. రెండవది మాటలాడక మునిపే. మూడవది పిలవక మునిపే. నాలుగవది జరగక మునిపే. ఐదవది పుట్టక మునిపే. ఆరవది రూపింపక మునిపే. ఏడవది వేడుకొనక మునిపే. ప్రభువుకు తెలుసు, బాధపడి మాకు, భయపడి మాకు, భవిష్యత్తు గురించి, రేపటి దినం గురించి, ఈరోజు ఏంటి నా పరిస్థితి అని ఇబ్బంది పడి మాకు. నీ కన్నీరు ఆయనకు తెలుసు, నీ ఇబ్బంది ఆయనకు తెలుసు, నీ లేమి ఆయనకు తెలుసు. మునిపే నీకు సహాయం చేసే దేవుడు. ఆయన మీద ఆధారపడి ఆయనకు జీవితాన్ని అప్పగించుకొని ఆయనకు ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా వాగ్దానము నెరవేరుస్తాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలం మీ స్వరాన్ని మాకు వినిపించినందుకు స్తోత్రాలు. మునుపే అనే మాట మాలో ఎంత విశ్వాసాన్ని, ధైర్యాన్ని, నిరీక్షణను పుట్టిస్తుంది ప్రభువా. ఈ మాటలు వింటున్న మా ప్రియులు కూడా ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియదు ప్రభువా. వారికి ఈ 7 మునుపే అనే అనుభవాన్ని వర్తింపచేసి సహాయము చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును కాక. ఆమేన్. దాచుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము,